నమస్తే. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల వేడి కొనసాగుతూ ఉంటే మరో పక్కన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నిక కూడా అన్ని పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు మరి సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో తెలంగాణలో జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారన్నటువంటి కొంత ఉత్కంఠమైనటువంటి ఆసక్తి అయితే కొనసాగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఇక్కడ అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీకి ఆయన రాజీనామా చేయడంతో మరోసారి 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఎలక్షన్స్ మళ్ళీ రావడం జరిగింది తెలంగాణలో. దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ని పార్టీలు పెడతా ఉంటే మరో పక్కన ఇదే సంబంధించినటువంటి ఎన్నికల్లో వాళ్ళ బల నిరూపణ చేసుకోవాలి. ఒక పక్కన విద్యార్థులు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు కావాలి అని చెప్పేసి ఇండిపెండెంట్గా కూడా బరిలోకి దిగుతున్నటువంటి వ్యక్తులు ప్రజల్లో, మరో పక్కన విద్యార్థుల్లో చైతన్యం నింపినటువంటి వ్యక్తులు సైతం ఈ యొక్క పోరులో బరిలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో దీంట్లో ఈ ఎమ్మెల్సీలో గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు, గెలిచేటువంటి వ్యక్తి ఎవరు, వాళ్ళ యొక్క బలం ఏంటి, వాళ్ళ యొక్క బలహీనత ఏంటి, వాళ్ళు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్నటువంటి విషయాలను కూడా ఓసారి తెలుసుకుందాం. ముఖ్యంగా దీంట్లో నిలబడేటువంటి వ్యక్తులను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలోకి దిగిపోతా ఉన్నాడు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి ఆయన బరిలోకి దిగబోతా ఉంటే మరో పక్కన ఇండిపెండెంట్గా ఇద్దరు వ్యక్తులు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు ఈ పోరులో బరిలో నిలబడతా ఉన్నారు. ఒకరు బక్కా జడ్సన్ అయితే మరొక పక్కన అశోక అకాడమీ చైర్మన్ అశోక్ సార్, వీళ్ళందరూ కూడా బరిలో నిలబడతా ఉన్నారు. రేపటికి ఈ సంబంధించినటువంటి ఎలక్షన్స్ నామినేషన్ని రేపటి వరకు చివరి డేటు. ఆ యొక్క ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే 27వ తేదీన ఎలక్షన్స్ జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఎన్నికల పైన ఒక పక్కన ఎంపీగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు వాళ్ళ ప్రచారంలో బిజీగా ఉంటా ఉంటే మరో పక్కన ఈ యొక్క ఎమ్మెల్సీలో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బరిలో నిలబడ్డటువంటి వ్యక్తులంతా చదువుకున్నటువంటి విద్యావంతులని, మరో పక్కన యూనివర్సిటీలని, వీటన్నిటి కూడా కవర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అభ్యర్థులు అంటే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు నమోదు చేసుకొని గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఏ పార్టీ వైపు వెళ్తారు, ఏ వ్యక్తి వైపు వెళ్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కొంత మొన్న జరిగినటువంటి ఇదే సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, 2వ స్థానానికి పరిమితమైనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉంటే దాంట్లో తీన్మార్ మల్లన్న, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ఇప్పటికే నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి తనకి బీఫామ్ ఇచ్చి తనకి నామినేషన్ కూడా పంపించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 2వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అవకతవకలు పాల్పడ్డప్పుడు కూడా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవడం జరిగింది. కేవలం 5-6 వేల ఓట్ల లీడులు మాత్రమే ఆయన తీసుకోవడం జరిగింది. అంటే 5-6 వేల ఓట్లు మాత్రమే తీన్మార్ మల్లన్నకు తగ్గినటువంటి నేపథ్యం. అప్పుడు ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఇండిపెండెంట్గా ఆయన బరిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా ఆయన బరిలోకి దిగబోతా ఉన్నాడు. ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశాలు, గతంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కుటుంబ పాలన పైన ప్రజల్లో చైతన్యం నింపినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి తీన్మార్ మల్లన్నకి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం 2 విధాలుగా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇదే సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఇక్కడ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న టీం కానీ, తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే దరిదాపుగా తెలంగాణలో 90 నుంచి 1,00,000 మంది గ్రాడ్యుయేట్ ఎవరైతే పూర్తి చేసుకొని ఉన్నారో ఓటు హక్కు నమోదు చేసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క ఓటుని దగ్గరుండి తీన్మార్ మల్లన్న టీం చాకచక్యంగా మరి వాళ్ళ యొక్క ఓటుని నమోదు చేసుకోవడంలో కీలకమైనటువంటి బాధ్యత తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు నేరుగా వాళ్ళ యొక్క ఓటుని ఇప్పించినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటిదంటే వీళ్ళు నమోదు చేసినటువంటి అంటే 1,00,000 మంది ఓట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో
సంబంధించినటువంటి వ్యక్తులంతా సైతం మల్లన్నకే ఓటు వేస్తారు. అంతే మొదటిసారి ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఓటు తీన్మార్ మల్లన్నకి పడుతుంది అన్నటువంటి ఆశాభావాన్ని తీన్మార్ మల్లన్న టీం కానీ తీన్మార్ మల్లన్న కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. చూడాలి మరి. ఒక పక్కన గతంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించి మరో పక్కన ప్రతిపక్షాలతోటి ఇంకొక పక్కన అధికార పక్షంతో చెడుగుడు ఆడుకున్నటువంటి తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి మల్లన్నకి మరి తేడా ఏంటిది అనేది కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ఏ విధంగా చూస్తారు? తీన్మార్ మల్లన్నకి గతంలో ఏదైతే నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఓటకు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగానైతే ఆశీర్వదించిందో అదే ఆశీర్వాదం ఇప్పుడు ఉంటుందా లేదనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో సుమారుగా ఏదైతే 4,41,000 మంది ఈ యొక్క ఓటుని వినియోగించుకోనున్నారు. ఎందుకంటే అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులే, గుడ్డిగా పోయేటువంటి వ్యక్తులు కాదు. మరో పక్కన పార్టీ సింబల్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడితే చేయి గుర్తు, బీజేపీ పార్టీ నుంచి నిలబెడితే కమలం పువ్వు గుర్తు, లేకపోతే బీఆర్ఎస్ నుంచి అంటే కారు గుర్తు, ఇట్లాంటి ఉండేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి కొంత మరి దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు ఈ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి స్టెప్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఒక పక్కన ప్రభుత్వం పైన అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి మల్లన్న యొక్క అభిమానంతో ఆయన గెలుస్తాడన్నటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే ఒక పక్కన చాలా నిరుద్యోగులను కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. గతంలో ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరుగా ఓటర్ల దగ్గరికి వెళ్ళండి, మీ ఊర్లలో 2-3 నెలలు పనిచేయండి, గవర్నమెంట్ను మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే మనం బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఆయనే అబాహాబాటంగా చెప్పినటువంటి వ్యక్తి. దాంట్లో ఈరోజు తెలంగాణలో కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ చతికిల పడడానికి ఎంతో కొంత ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తిగా తీన్మార్ మల్లన్నను చూసుకోవచ్చు. కానీ మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగులు కానీ ఓటకు ఉన్నటువంటి వాళ్ళు కానీ మరొక పక్కన ఉద్యోగస్తులు కానీ మరి మల్లన్నని ఏ విధంగా ఆశీర్వదిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఈయనకు ఒక పక్కన పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా కొంత సానుకూలమైనటువంటి పవనాలు మల్లన్న వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక పక్కన మనం చూసుకున్నట్టయితే బక్కా జడ్సన్ మనకు దాదాపుగా నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు చాలా మంది కూడా ఈ గ్రాడ్యుయేట్స్కి తెలిసినటువంటి పేరు బక్కా జడ్సన్. ఎందుకంటే మల్లన్న ఎట్లా తెలుసో బక్కా జడ్సన్ సైతం కూడా అందరికీ కూడా మేధావులకు అందరికీ కూడా తెలిసినటువంటి పేరే, ఇది సుపరిచితమైనటువంటి పేరే. బక్కా జడ్సన్ ఈసారి ఇండిపెండెంట్గా నిలబడతా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పటికే నామినేషన్ పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. బక్కా జడ్సన్ చాలా పోరాటాలు చేయడం జరిగింది. నిరుద్యోగుల కోసం కూడా చాలా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సైతం నిలదీసినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి. నిరుద్యోగుల కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. కాబట్టి బక్కా జడ్సన్ సైతం కొంత నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కొంత సంబంధించినటువంటి ఖచ్చితంగా కూడా ఆయన కూడా సెకండ్లో ఫస్ట్లో ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో అనామకులు కాదు, లేకపోతే చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి దరిదాపుగా ఈ పేరు సుపరిచితమైనటువంటి పేరే కాబట్టి బక్కా జడ్సన్ కూడా అట్లాంటి హోపే పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా నా పట్ల నిరుద్యోగులు నా సైడ్ ఉన్నారని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నాడు. ఆయన కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. మనం ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపైన పోరాటం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల వ్యతిరేకంగా పోరాటం జరిగింది. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గల్లపట్టి నిలదీసినటువంటి వ్యక్తి. అదే పార్టీలో ఉంటూ అదే పార్టీని నిలదీసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెమటలు పట్టించినటువంటి వ్యక్తిగా బక్కా జడ్సన్ కూడా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బక్కా జడ్సన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళలేదు. అదే పార్టీలో ఉంటానని చెప్పి సస్పెండ్ చేసినప్పుడు కూడా అదే పార్టీలో ఉంటానని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్. మరి ఈ బక్కా జడ్సన్ ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆయనకు మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఏ విధంగా ఆయనను రిసీవ్ చేసుకుంటారు, ఓట్ల కాడికి వచ్చిన తర్వాత మరి పార్టీలను చూస్తారా, వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ చూస్తారనేది కూడా మరి ఓటకు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాలి. మరో పక్కన అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ ఆయన కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది.
ఆ నామినేషన్ వేసినటువంటి సందర్భంలో నిరుద్యోగులు సైతం అంటే ఏదైతే ఆయన కలిసి వచ్చేటువంటి అంశం జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి బాధితుల అంశంలో కొంత ఆయన యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తిగా చూడొచ్చు. మరొక పక్కన గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు జరిగినాయి, సరిగ్గా నియామకాలు జరగలేదని చెప్పేసి దీక్ష చేసినటువంటి వ్యక్తిగా ఆయనను కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు. మరో పక్కన మరి ఈయనకు ఇట్లాంటి కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఈ రెండింటిని చూసుకోవచ్చు. మరి ఇద్దరు ఒక పక్కన బక్కా జడ్సన్, అశోక్ సార్ వీళ్ళందరూ కూడా నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు వీళ్ళందరికీ కూడా తెలిసినటువంటి పేరు, ఎందుకంటే వాళ్ళ తరఫున ముందుండి కొట్లాడేటువంటి వ్యక్తిగా వీళ్ళందరూ కూడా చూసుకోవచ్చు. మరో పక్కన పార్టీ నుండి అయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చాలా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే గత ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో వివరించినటువంటి వ్యక్తిగా మల్లన్న పేరును కూడా తీసుకోవచ్చు. ఆ మల్లన్న కూడా అక్కడ ప్రజల్లో ఏ విధమైనటువంటి తీర్పిస్తుంది, ప్రజల్లో ఏ విధమైనటువంటి సానుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయనేది కూడా మనం చూడాలి. మొన్న ఏదైతే మల్లన్న సంబంధించినటువంటి ఆ రోజు నామినేషన్ వేసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఎట్లా ఉంది నామినేషన్ వేసారు? మొత్తానికి నెక్స్ట్ కమింగ్ డేస్ చాలా కీలకం అనుకుంటా, చాలా కష్టపడాల్సిన అవసరం ఉన్న సమయమేనా ఇది? అప్పటంతా లేదు రఘు, అప్పటంతా లేదు. ఎందుకంటే పడాల్సిన కష్టం అంతా 3 నెలల కిందనే పడ్డాం. దీంట్లో పడాల్సిన కష్టం అంతా 3 నెలల కింద పడ్డాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి యుద్ధంలో పోరాడుతూనే ఉన్నాం కాబట్టి ఈసారి అప్పటింత కష్టం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం ఉంది, ఓటర్ల ఆశీర్వాదం ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తున్నటువంటిది ఒకటే మాట, మళ్ళీ మాకు అర్థమైందమ్మా ఈసారి తప్పకుండా మేము ఇస్తాం. అంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటిదంటే, అంటే 3 నెలల కింద పడేటువంటి కష్టం పడడం అంటే ఒక పక్కన ఎలక్షన్ సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యేల కోసం, ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, అంతకంటే ముందు నుంచే అంటే ఎమ్మెల్యే ఎన్నికలు అవుతున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న టీం కానీ మల్లన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఏం చేసిందంటే నిరుద్యోగులు ఉండి అంటే డిగ్రీ పూర్తి చేసి ఓటు హక్కును నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ వ్యక్తులను తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఓటు హక్కును నమోదు చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో కీలకమైనటువంటి పాత్ర అంటే సుమారుగా 80 నుంచి 1,00,000 ఓట్ల మధ్యలో కొత్త ఓట్లను నమోదు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక విజయవంతంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఆ ఓట్లు కూడా వీళ్ళ వైపు ఉంటాయని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలారా, మీరు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఓటు ఎవరికి వేయాలనుకుంటా ఉన్నారు, ఏ అభ్యర్థి అయితే మీకు న్యాయం చేస్తాడని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు అన్నటువంటి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాతో పాటు మీరు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక పక్కన 3 అభ్యర్థులపైనే కేవలం 3కి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లే అంటే మేమైతే అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ 3 మధ్యలో కొంత పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేమైతే భావిస్తా ఉన్నాం. మీరు ఎట్లా భావించినప్పుడు కూడా మీరు వాళ్ళ యొక్క పేరును కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ప్రయత్నం అయితే చేయండి. అశోక్ గారు ఎవరైతే అశోక్ అకాడమీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అశోక్ గారు ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. బక్కా జడ్సన్ గారు ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలోకి దిగుతూ ఉంటే మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎరుగుల రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతూ ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. 4,41,000 మంది యొక్క ఓట్లు ఎవరి వైపు ఉంటాయనేది కూడా మనం చెప్పడం కష్టం. మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తీన్మార్ మల్లన్న ఈ విధంగా చెప్తా ఉంటే బక్కా జడ్సన్ సార్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. డ్రాఫ్టింగ్ లో కానీ ఇవాళ కూడా ఇటువంటి డ్రాఫ్టింగ్ లో కానీ కలర్ ప్రింట్ కింద తెలుసా కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎప్పుడైనా ఒకటి కొట్టించింది మీరు అప్పుడు తెలుస్తుంది. ఏ రోజు ఇవాళ అన్ని పెట్టామన్నా ఇంత అవమానం చేసిపోతే ఒక్కరు కూడా మాట్లాడుకుంటే మీరు ఎందుకన్నా లీడర్లు నిజానా వీళ్ళని చూస్తే ఒకరిద్దరన్నా ఒక మంత్రి గారు ఉన్నారు వేరేస్తే బాగుంటది. ఒక ఎంత బూతులు తిట్టిన గూగుల్లో కొట్టు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బండ బూతులు. ఇది ఆయన చేసేటువంటి ఆయన కూడా చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, తెలిసినటువంటి పేరే. ఆ బక్కా జడ్సన్ సైతం ఆయన నామినేషన్ వేసిండు. మరొక స్వతంత్ర అభ్యర్థిగా ఈ రోజే నామినేషన్ వేసినటువంటి వ్యక్తి అశోక్ సార్ కూడా ఉన్నాడు. అయితే దీంట్లో కొంత నేనే ముగ్గురు వ్యక్తులు కూడా కీలకమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. గతంలో అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రుటిలో మిస్ అయినటువంటి విజయాన్ని ఈసారి సొంతం చేసుకోవాలని చెప్పేసి అయితే మల్లన్న భావిస్తూ ఉన్నాడు. మరి మల్లన్న విజయం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే చాలా రోజుల కానించి కూడా మల్లన్న ఈ పొలిటికల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఒక పక్కన ఎన్నికలలో రానున్నటువంటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్ కూడా టికెట్ కూడా ఆశించడం జరిగింది. చిట్ట చివరికి ఆయనే నువ్వు కాంగ్రెస్ పార్టీ
భావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఏమని ఆయన ఎమ్మెల్సీగానే మళ్ళీ బరిలోకి దించినట్లయితే విజయం నల్లేరు పైన నడక అవుతుందని చెప్పేసి ఆయన భావించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీగా అయితేనే సూటబుల్ అవుతాడన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి బక్కా జడ్సన్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫోన్లో. ఆయన మరి ఎక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ఏందనేది. అన్న నమస్తే అన్న. అన్న చిన్న వీడియోలో ఉన్నారన్న మీరు. అన్న ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతూ ఉంది ప్రజల నుంచి, అక్కడి నుంచి నిరుద్యోగుల నుంచి, ఉద్యోగస్తుల నుంచి ఎట్లా ఉంది మీకు స్పందన? ఆల్రెడీ నేను ప్రచారం స్టార్ట్ చేసి 4 నెలలు అవుతుంది. నవంబర్ 15కి వెళ్ళి అట్లా ఇప్పటికి ఒక 570 ఆఫీసులు, ఒక 22 గ్రౌండ్లు, అడ్వకేట్లను, చాలా మంది ఉద్యోగులను, టీచర్లను, దాదాపు ఇప్పటికే ఈ 4 నెలల్లో 50,000 మందిని తెచ్చుకుంటా. కాబట్టి నాదంటే తెలంగాణ దగా బట్ట ప్రజల విజయం ఖాయం అనేది మాత్రం చెప్పక తప్పదు. ఎట్లా ఉందన్న స్పందన ఎట్లా ఉంటుంది? మీరు ఒకవేళ మీరు ఓటు అడుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పేటువంటి మాట నిలబడ్డది వాళ్ళే కదా ఈరోజు తెలంగాణలో. భూమి కోసం ఒకళ్ళు, భుక్తి కోసం ఒకళ్ళు, ఉద్యోగం కోసం ఒకళ్ళు, అనేక మంది అనేక తీర్ల దోపిడీకి గురైన వర్గాలు వాళ్ళ తరఫున వాళ్ళ గొంతునైనా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 100% సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే చాలా మంది డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఫోన్లు చేస్తారు వాళ్ళంతటా వాళ్ళే. మేము 20 ఓట్లు వేపిస్తాం, మేము 30 ఓట్లు వేపిస్తాం, మేము మా కుటుంబస్తులు వేపిస్తాం అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. కాబట్టి స్పందన మాత్రం అనూహ్యంగా ఉన్నది. ఇది ఒక చరిత్రాత్మకమైన ఎన్నిక కాబోతుంది కావచ్చు. ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెట్టలేను అంటే నా దగ్గర లేవు, నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజులు మనం చేసిన కష్టం ఒకటి పబ్లిక్ గమనించారు. ఇప్పుడే ఇంతకుముందే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేసిండ్రు, అసలు మీరు లేకుండా ప్రభుత్వం ఫార్మేషన్ ఎక్కడ అన్నాను కూడా మాట్లాడిండు. అంటే పబ్లిక్ ఉన్నటువంటి ఓటర్లకు గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి అవగాహన ఈరోజు కాంగ్రెస్ నాయకులు లేకపోయింది. కాబట్టి మీకు నాకు ఏదైతే పార్టీగా సస్పెండ్ చేసిండ్రో ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి, ఒక వ్యక్తిని అకామిడేట్ చేయడానికి నన్ను బలిచ్చే ప్రయత్నం ఏదైతే చేసిండ్రో అది వాళ్ళ ఖచ్చితంగా రివర్స్ అవుతుందని చెప్పేసి. అంటే ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి కారణం రానున్నటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని సస్పెండ్ చేసిందంటారా? అంతే. నేనైతే సీనియర్ అయితా, నాకైతే ఇవ్వాల్సి వస్తుంది, పబ్లిక్ తక్కువపడతారు కాబట్టి ఒక వంక పెట్టి నన్ను సస్పెండ్ చేశారు. కొత్తగా నేనేం అడిగాను, కాళేశ్వరం మొన్న టికెట్ మొదలైతే నేను ఈ రోజు వరకు అడుగుతున్నా, ధరణి స్కామ్ అడుగుతున్నా, ధరణి స్కామ్ చేసిన నీ దగ్గర ఎట్లా పెట్టుకున్నావు, నవీన్ మిత్తల్ అంటే ఎట్లా పెట్టుకున్నావు అని చెప్పి నేను అడిగాను. జేహెచ్ రంజన్ అంటే కేటీఆర్ కు రైట్ హ్యాండ్ కూడా పనిచేసిండు, ఆయన ఎట్లా పెట్టుకున్నావు అని అడిగిన. విద్యాసాగర్ రెడ్డి అంటే శ్రీనిధి నిధులు గోల్ మాల్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టిండేవాడు, ఆయన ఎట్లా పెట్టుకుంటామని అడిగిన. కాబట్టి సమాధానాలు లేవు, ఈ మాట్లాడే వాళ్ళకి ఇష్టం లేదు. టిఆర్ఎస్ పాలనను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి మార్పుతోని అదే పాలసీలు కొనసాగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు జవాబు లేక అదొకటి. ఇంకోటి టికెట్ వాళ్ళు అనుకున్న మనుషులకు ఇచ్చుకునే అనే ఉద్దేశంతో సేమ్ ఈయన క్యారెక్టర్స్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చుకోనికి అని చెప్పేసి ఆయన ఈ రోజు తను సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్న మీరు ఇండిపెండెంట్గానే నామినేషన్ వేయడం జరిగింది. సరే, మీరు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో మిగతా పార్టీలు సైతం ఉన్నాయి కదా, మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించినాయి మా పార్టీ నుంచి మీరు నామినేషన్ వేయొచ్చు కదా అని చెప్పేసి? ఆహ్వానించారు అని ఏమున్నా, నేను ఒక పార్టీ ఏ పార్టీ మీద ముందు దాకా యుద్ధం చేసినాను, తిరిగి అదే పార్టీ పోయి నిలబడడం కరెక్ట్ కాదు, అది నా సిద్ధాంతానికి వ్యతిరేకం. కాబట్టి నేను ఈ విషయాలలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేను. ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నా, ఇండిపెండెంట్ నామినేషన్ అయితే ఇండిపెండెంట్ గా పోతాడుతున్నా. అసలు ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎలక్షన్, అసలు పార్టీతో సంబంధాలు లేవు. అవును, దీనికి బీఫామ్ కూడా ఉండదు. అవును, అంత కొత్త దుకాణాలు చూస్తున్నా, కొత్త బిచ్చగాడు పొరగడేట్టు అంత కొత్త రాజ్యాంగం వాళ్ళు రాసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ అటువంటి ఏముండేది. ఓకే అన్న, ఇప్పుడు ఒక పక్కన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థిగా బరిలో దిగుతా ఉన్నాడు.
మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇంకొక పక్కన మీలాగానే నిలబడతా ఉన్నాడు ఇండిపెండెంట్గా అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ గారు. ఈ వీళ్ళతో ఎవరితో మీకు గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? మీరు ప్రత్యర్థి ఎవరైనా భావిస్తా ఉన్నారు? నాకు ఎవరితో పోటీ కాదప్ప, నాకు ఈ ఫైట్ నాకు రేవంత్ రెడ్డికి మధ్యాహ్నం ఫైట్. అచ్చా, రేవంత్ రెడ్డికి నాకు ఫైట్, నాకు అభ్యర్థులతో ఫైట్ కాదు ఇక్కడ. నాకు స్ట్రేట్ ఫైట్ మేమిద్దరమే చూసుకుంటున్నాము. మా ఇద్దరి మధ్యనే నడుస్తుంది ఈ రోజు. ఇప్పుడు మీరు ప్రత్యర్థులు అంతా కూడా మీకు రేవంత్ రెడ్డి గానే భావిస్తా ఉన్నారు మీరు? అంతే, నా ప్రత్యర్థి రేవంత్ రెడ్డి, వేరేలు కాదు. నా ప్రత్యర్థి రేవంత్ రెడ్డి, నాకు ఫైట్ రేవంత్ రెడ్డికి వస్తానే. నాకు వేరే ఎవరితో నాకు ఫైట్ లేదు. ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తాము. అవసరమైతే ఇంకా రేపు ఇంకొక రోజు కూడా నామినేషన్ గడువు ఉంది. రేవంత్ రెడ్డి కూడా వేస్తే వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి నామినేషన్ ఛాలెంజ్ విసురుతున్నారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు? నేను విసురుతాను, ఆయన కూడా నిలబడచ్చు. ఛాలెంజ్ నాకేం అవసరం బ్రదర్. నాకు నా ధరణిలో పోయిన నా భూమి కావాలి. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్న వాళ్ళను వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. నా ఖాళీలు నాకు నింపుతా అన్నావు నింపాలి. నా మెగా టీఎస్సీ నాకు చేస్తా అన్నావు వేయాలి. అదేంట నాకు దవాఖానాల మంచి వసతులు ఇవ్వాలి. నాకు హాస్టల్లో ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ పద్ధతి అనేది తీసేసి కాంట్రాక్ట్ ముఖ్య విద్యాలయాల్లో వైద్యాలయాల్లో పూర్తి స్థాయి ఉద్యోగులను వేయాలి. కాబట్టి ఇవి నాకు కావాల్సిన అంశాలు. నేను సవాలు ఇస్తున్నాం అనేది కాదు. వీటిపైన రేపు ఖాళీలన్నీ నిండేదాకా మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఈ రోజు బ్యాలెట్ రూపంగా కొట్టాడుతాము. బ్యాలెట్ వచ్చినాక ప్రతి అంశం మీద ఈ యొక్క నేను ఒక మేనిఫెస్టో మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసిందంటే అది మేమే. స్పష్టంగా స్పష్టమైన మేనిఫెస్టో విడుదల చేసాం. అది జనంలో కూడా పోయింది. ఇప్పటికే ఇదివరకే 50,000 కాపీలు మేము పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము విజయం భరిస్తుంది. ఈ అంశాల పైన ఈ న్యాయమైన ఏవైతే డిమాండ్స్ నిరుద్యోగులు ఉన్నాయో అవి 46 జీవో రద్దు. 46 జీవో రద్దు నాకు ఎవరు చెప్పకముంటేనే గవర్నర్ కలవడం జరిగింది. దాని తర్వాత మొట్టమొదటి దీక్ష నేను వాళ్ళతోనే కూర్చున్నా. ఈ రోజు ఏ సిపాయి కూర్చోలే. అదేంట ఈ రోజు చాలా మంది ఎన్నో వేషాలు వేస్తారు, చాలా మంది పోటీ చేస్తారు. ఈ రోజు ఎవరు పోటీ చేసినా కానీ అందరినీ నేను స్వాగతిస్తున్నా. మేము నలుగురమే కాదు, మాకంటే అర్హులైన వాళ్ళు కూడా పోటీ చేస్తారు. ఈ రోజు పోటీలలో ఉన్నారు అభ్యర్థులు ఇండిపెండెంట్ గా. వాళ్ళ పేర్లు బయటికి రావచ్చు కానీ నీతి నిజాయితీ కలరు వాళ్ళు. చాలా మంది నామినేషన్ వేసిన వాళ్ళు నీతి నిజాయితీలు. వాళ్ళ వెనకెవరు లేరు. వాళ్ళు ఎవరు వదిలిన బాణాలు కాదు, వాళ్ళు సొంతగా నిలబడేవాళ్ళు. కానీ కొంతమంది ఉన్నారు సొంత వాళ్ళు వీళ్ళు వదిలేసి మా సొంత ఓట్లు తీర్చడానికి నిలబడేవాళ్ళు కాదు. వాళ్ళు దొంగలు. కానీ నిజంగా నికాసుగా నిలబడేవాళ్ళు చాలా మంది నామినేషన్ వేసారు. వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఈ రోజు మేము వాళ్ళు ఏ ఎజెండాతో ఉన్నాం మేము అదే ఎజెండాతో ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఏది నిరుద్యోగులకు ఉద్యోగాలు, హాస్టల్స్లో మంచి వసతులు, హాస్టల్లో మంచి వసతులు, మరి వయోపరిమితి 61కి వెళ్ళి 58కి దిగేదాకా ఉద్యమాలు. ఈ ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కటి అంశం నెరవేరుతాయి. ఏది నేను చెప్పినా వాళ్ళు చేయలేదని చెప్పి దొంగతో చెప్పి తప్పించుకోను. నేను ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మెడలోంచి ఇవి చేపించే తీరుగా నేను నా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు, అంటే మీ ఓట్లను చీల్చడానికి కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి ఏదో రేవంత్ రెడ్డి చేసినట్టుగా, నిజమే అంటారా? 1000% అది అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు. అందులో ఒక ఎమ్మెల్సీని మధ్యవర్తిగా పెట్టి ఒక 3000 ఎమ్మెల్సీ ఉన్నాడు. 3000 ఓట్లు పడ్డానికి ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ మధ్యవర్తిని పెట్టి ఒక నిలబెట్టిండ్రు. ఆ ఓట్లు ఎట్లా కానీ జడ్సన్ గెలవకుండా చేయాలి అని ఓట్లు తీర్చాలని. ఇప్పటి నుంచి కుట్రలు మొదలైపోయినాయి. నాకు ఎక్కడ నాకు ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉందో అక్కడికే పోతుంది. కాబట్టి నాకేం పడకపడదు. ఆ చికెన్ గా అటువంటి రాజకీయాలు చేస్తుంటే చికెన్ దేశాలు వేసుకొని వాళ్ళు ఊర్లలో వడ్డీలకు నడుచుకుంటారు. రైతులకు వడ్డీలకు ఇచ్చుకుంటారు ఆ ఊర్లల్లో. ఇక్కడనేమో ఏది పిల్లలకు పాఠాలని చెప్పుకుంటా అన్ని వేషాలు వేస్తా అంటారు, పగటి వేషాలు. కాబట్టి అటువంటి వేషాలతో పడకేం పడది. ఖచ్చితంగా మా తరఫున నిరుద్యోగులు వీళ్ళంతా నిలబడ్డారు. ఖచ్చితంగా మాకు వాళ్ళకు మేము ఉపయోగపడే పాత్రగా మమ్మల్ని వాళ్ళే తీర్చిదిద్దుతారు. సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్. రైట్ అన్న, రైట్. ఇది బక్క జర్సన్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే, నాకు ప్రధానమైనటువంటి పోటీ ప్రత్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, నేరుగా నాకు ముఖ్యమంత్రి నాకు ప్రత్యర్థి అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత సర్కారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినట్టు ఉంటే ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. గతంలో చాలా దీక్షలు చేసిండు నిరుద్యోగుల కోసం, 46 బాధితుల కోసం,
నిరుద్యోగుల కోసం చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా నన్ను ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలను బక్కా జడ్సన్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి మాట. మరొక పక్కన మల్లన్న సంబంధించినటువంటి టీం సభ్యుడైనటువంటి రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి ఒకసారి రజనీ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటిది, వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న మీరు చిన్న వీడియోలో ఉన్నారన్న. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో చిన్న ఒక 4 క్వశ్చన్స్. ఇప్పుడు రానున్నటువంటి ఈ ఎలక్షన్స్లో మల్లన్నని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎందుకు తిన్మార్ మల్లన్నకి ఓట్లు వేయాలంటే మీరు ఏమని చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలకు ఒకసారి గ్రాడ్యుయేట్ గానీ టీచర్స్ గానీ ఎమ్మెల్సీకి సంబంధించిన పదవి కాలం అన్ని ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. సో వాస్తవానికి 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అప్పుడు చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించిన విషయం మీ అందరికి తెలుసు, మనందరికి కూడా తెలుసు. అయితే పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ కంటే నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పేసి ఆ ఎమ్మెల్సీల మధ్యనే బదిలిపోయినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు, గడిచినటువంటి ఉప ఎన్నికల్లో తిన్మార్ మల్లన్న పల్లా రాజేశ్వరరెడ్డిని అండ్ కేసీఆర్ ఫ్యామిలీని సో మొత్తాన్ని కూడా ఏ రకంగా వారికి నిద్రలేని రాత్రులు చేశారో మనం అందరం కూడా చూసాం. సో పట్టభద్రులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు అన్ని కూడా గడిచిన ఎన్నికల్లోనే మల్లన్నకు మద్దతునిచ్చాయి. అయితే పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికల మేనేజ్మెంట్ లో కావచ్చు లేదా దొంగోట్ల నమోదులో విజయం సాధించిండు. సరే అయినప్పటికీ మేము మాత్రం గడిచినటువంటి ఈ 3 సంవత్సరాలుగా ఎక్కడ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేశాం. కాబట్టి సో మల్లన్న ప్రజల మనిషి, ప్రజల గొంతు, ప్రశ్నించే గొంతు. సో ఈ గొంతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు మనం సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. సో మల్లన్న చట్టసభలలో సభ్యుడిగా ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వారికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించేటువంటి విషయంలో మల్లన్న ముందుంటాడు. కాబట్టి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కావాలంటే తిన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉండాల్సిన అవసరం ఉంటది. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఒక్క అవకాశం తిన్మార్ మల్లన్నకి ఇవ్వండి. మల్లన్న మీ ప్రతినిధిగా చట్టసభలలో వాయిస్ వినిపిస్తాడు, మీ ప్రతినిధిగా ఉంటాడు, మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడని చెప్పేసి విజ్ఞప్తిస్తా ఉన్నాం అనేది. ఒక పక్కన ఈ మల్లన్నకి కలిసి వచ్చేటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ అనుకోవచ్చు, లేకపోతే పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా ఆయన బరిలో దిగబోతా ఉన్నాడు. ఏది కలిసి వచ్చేటువంటి అంశం చెప్పుకోవచ్చు? అన్ని అంశాలు ఉంటాయి. తిన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నేపథ్యంలోనే తిన్మార్ మల్లన్న సాధించినటువంటి ఓట్లు తెలంగాణ సమాజం ముందున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఒక భారీ మెజారిటీని ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో సాధించవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం, అదేవిధంగా మల్లన్నకు ఉన్నటువంటి ఇమేజ్, గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా తెలంగాణ సమాజంలో మల్లన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు, సో ఎన్ని మాకు అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సమస్యలు సృష్టించినా కూడా మేము ఎక్కడ కూడా వెరవకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా మేము పోరాడినటువంటి విధానం కావచ్చు, లేదా మల్లన్న పోరాడిన తీరు కావచ్చు. సో ఇవన్నీ కూడా పట్టభద్రుల మధ్యలో ఉన్నాయి, పట్టభద్రుల మనసులో ఉన్నాయి, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కలగలిస్తేనే ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క అంశం కూడా మల్లన్న విజయానికి తోడ్పడుతుందని ఆశాభావంతో ఉన్నాం అనేది. ఒక పక్కన 46 సంబంధించినటువంటి బాధితుల యొక్క అంశం అట్నే పెండింగ్ లో ఉంది. మరో పక్కన గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి దాంట్లో అవి సరిగ్గా జరగలేదన్నటువంటి విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉన్నది. అదే పార్టీ నుంచి మల్లన్న గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇది రేపు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుందా? సో అందరి సమస్యలు అడ్రస్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది, ప్రభుత్వం పైన ఉన్నది. 46 జీవో బాధితులు కావచ్చు, 317 జీవో బాధితులు కావచ్చు, ఎవరైనా ఉండని కావచ్చు. సో వారందరి సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ముందు మల్లన్న వారి ప్రతిపాదన ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మల్లన్న తప్ప అవకాశం మిగిలిన పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా ఉండదు. రాబోయేటువంటి 4.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇంత 4 వాల్స్ లో కావచ్చు లేదా బయట కావచ్చు, సో ఎక్కడైనా కూడా
ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించడం, ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ 46 జీవో బాధితులకు సంబంధించిన సమస్యను పరిష్కరించడం. సో నేను అనుకుంటున్నాను మే 13న మనకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. మే 17, మే 18వ తేదీ కల్లా జీవో 46 బాధితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ రాబోతుంది. వాళ్ళ సమస్య పరిష్కారం కాబోతుంది. వాళ్ళందరూ కూడా 46 జీవో బాధితులందరూ కూడా రేపొద్దున మల్లన్న వెంట కాంగ్రెస్ పార్టీ వెంట నడిచే విధంగానే ప్రభుత్వ నిర్ణయం ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా ఏ పార్టీ తోటి పోటీ ఉంటుంది, ఏ అభ్యర్థితో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మల్లన్న గారు? అంటే అట్లా మేము అంటే ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే ఇవాళనే బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. సో నిన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ సో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు రాకేష్ రెడ్డి ఉన్నాడు. సరే కాంగ్రెస్ మాకు బీజేపీతో ఉంటుందా, టీఆర్ఎస్ తో ఉంటుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు అప్రస్తుతం. సో అభ్యర్థులు ఎవరన్నా కానీ కాక మా పోటీ ప్రధానంగా కేసీఆర్ ఫ్యామిలీతోని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోని, లేదా ఇంకా పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు. సరే ఎవరున్నా కూడా ఎన్నికలు సహజం కాబట్టి సో ఆ దిశగా పోటీలో ఎవరున్నా కూడా వారిని ఎదుర్కొంటాం. పట్టభద్రులు అందరి మద్దతుతో, అందరి సహకారాలతో విజయం సాధిస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి రాష్ట్ర కన్వీనర్ రజనీ గారు చెప్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా పార్టీ యొక్క అంశం కూడా ఆయన కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి చరిష్మతోటి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నటువంటి ధీమాను మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం ఎవరెవరి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య పోటీ ఉంటుంది. ఒక పక్కన రెండో స్థానానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో రెండో స్థానానికి పరిమితమైనటువంటి మల్లన్న వైపు గ్రాడ్యుయేట్స్, చదువుకున్నటువంటి వ్యక్తులు, విద్యావంతులు, ఈ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎలక్షన్స్లో ఓటు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరి పక్షాన ఉంటారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఈసారి అన్ని సంబంధించినటువంటి వ్యక్తులు అంతా ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికపైన దృష్టి సారించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం ఇంతకుముందు పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులలో మల్లన్నతో పాటు బక్కర్ జడ్సన్, మరొక పక్కన అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్, ఇంకొక పక్కన పైడి యనుగుల రాకేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యం. 4,41,000 మంది ఉన్నటువంటి ఈ ఓటర్లు ఏ సంబంధించినటువంటి వ్యక్తి పైన మరి ఫోకస్ చేస్తారు, ఏ వ్యక్తి కావాలని చెప్పేసి కోరుకుంటారు అనేది కూడా మనం 27వ తారీఖు వరకు మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.